హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్కే ఎడ్యుకేషనల్ ఛానల్ ఇయర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో కొంతమంది నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేయాలనుకుంటున్నాను అని అంటుంటారు. కొంతమంది స్టేట్ యూనివర్సిటీస్ని ప్రిఫర్ చేసుకుంటారు, కొంతమంది సెంట్రల్ యూనివర్సిటీస్ని ప్రిఫర్ చేసుకుంటారు. సో మనం సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎంబీఏ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఏం ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఏముంటుంది, ప్రాసెస్ ఏంటో తెలీదు. సో స్టేట్ యూనివర్సిటీస్లో ఎంబీఏ చేయాలంటే స్టేట్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో లైక్ ఏపీలో ఎంబీఏ చేయాలంటే ఏపీ ఐసెట్, టీఎస్లో ఎంబీఏ చేయాలంటే టీఎస్ ఐసెట్. సో అలాగే స్టేట్ లెవెల్లో ఎంబీఏ కోసం ఎంట్రన్స్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. అలాగే నేను ఒక సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎంబీఏ చేయాలనుకుంటున్నా, బట్ నాకు పర్పస్ తెలీదు, ప్రాసెస్ తెలీదు, ఏ టెస్ట్కి నేను ప్రిపేర్ అవ్వాలో కూడా నాకు తెలీదు. సో అలాంటి స్టూడెంట్స్ ఏమేమి టెస్టులు రాయాలి, దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఏముంటుంది, ప్రాసెస్ ఏంటో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎంబీఏ చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఈ వీడియో. సో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేయాలనుకున్న స్టూడెంట్స్కి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా టాపిక్ని స్టార్ట్ చేస్తే, సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసే అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ టెస్ట్లో ఎగ్జామ్లు అనేది రాయాలి. సో కామన్గా సెంట్రల్ యూనివర్సిటీస్కి అడ్మిషన్స్ కోసం CUET, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. కానీ కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్కి వేరే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి ఎంబీఏ కోసం. సో ఆ వేరే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్గా సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎంబీఏ చేయాలంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాలి. బట్ కొన్ని యూనివర్సిటీస్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తాయంట. సో ఆ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ కోసం రాసే టెస్ట్లు ఏందో చూద్దాం. సో ఫస్ట్ వన్ క్యాట్ కామన్ అడ్మిషన్ టెస్ట్. ఇది మోస్ట్లీ రిప్యూటెడ్ ఎగ్జామ్స్ ఫర్ ఎంబీఏ అడ్మిషన్స్ ఇన్ ఇండియా, కండక్టెడ్ బై IIMS. సో క్యాట్ అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్. అంటే CMAT అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్. కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ NTA కండక్ట్ చేస్తుంది. సో NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈ CMAT ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. సో వైడ్లీ యాక్సెప్టెడ్ బై మెనీ సెంట్రల్ యూనివర్సిటీస్. సో నెక్స్ట్ వన్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ MAT. సో ఇది వచ్చేసరికి AIMA కండక్ట్ చేస్తుంది. సో అండ్ ఇట్ ఈస్ ఎనదర్ ఆప్షన్ ఫర్ MBA ఆస్పిరెంట్స్. నెక్స్ట్ CUET PG, సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఇది వచ్చేసరికి ఇఫ్ ది యూనివర్సిటీస్ రిక్వైర్స్ దిస్ ఎగ్జామ్ ఫర్ MBA యూనిట్ అపీరియడ్ ఫర్ ఇట్. సో ఇక్కడ మనం ఏమైతే చెప్పుకున్నామో ఇవి సెంట్రల్ యూనివర్సిటీలో MBA చేయటానికి మనం కామన్గా రాసే ఎంట్రన్స్ టెస్ట్లు అన్నమాట. నార్మల్గా ఏం రాస్తామో CUET కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాస్తాం. నెక్స్ట్ కొన్ని యూనివర్సిటీస్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ని కూడా ప్రిఫర్ చేస్తాయి, నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్లు కూడా ప్రిఫర్ చేస్తాయి. నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్లో ఉన్న ఎగ్జామ్స్ ఏంటి? క్యాట్, CMAT, MAT, CUET PG. సో ఇదనమాట. ఇప్పుడు వీటిలో నేను ఒక సెంట్రల్ యూనివర్సిటీకి ప్రిపేర్ అవుతున్నాను, వీటిలో ఏ ఎగ్జామ్ రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాట్ చూస్ చేసుకున్నాను, వన్ ఆఫ్ ది సెంట్రల్ యూనివర్సిటీకి ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ క్యాట్ సిలబస్ ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది, సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, వీటి ప్రీవియస్ పేపర్స్ ఏంటి, వీటి అప్డేట్స్ ఏంటి తెలుసుకోవచ్చు. లేదు నేను మ్యాట్కి ప్రిపేర్ అవుతున్నా, మ్యాట్ సిలబస్ ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అప్డేట్స్ ఏంటి, ఇలా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ మనం MBA మాస్టర్స్ చేయాలి అనుకుంటే, అది సెంట్రల్ యూనివర్సిటీస్లో చేయాలనుకుంటే ఏమేమి ఎంట్రన్స్ టెస్ట్లకి ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి ఎంట్రన్స్ టెస్ట్లో మనం సెంట్రల్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు, ఎంట్రన్స్ టెస్ట్లు ఏమేమి ఉన్నాయనే దాని గురించి ఈ వీడియో. సో క్యాట్ గురించి ఈ వీడియో ఫుల్ఫిల్గా కాదు. సో ఎంట్రన్స్ టెస్ట్ ఏమేమి ఉన్నాయి సెంట్రల్ యూనివర్సిటీస్లో MBA చేయడానికి. సో ఈ వీడియో ప్రకారం మీకు క్లారిటీ వచ్చినట్లయితే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వీటిల్లో డిస్కస్ చేయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాని గురించి డీప్గా సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రీవియస్ పేపర్స్, మాక్ టెస్ట్స్ అండ్ ఎనీథింగ్ అప్డేట్
మీకు మన ఛానల్ నుండి 100% వస్తుంది. సో అండ్ ఇక్కడ ఎగ్జామ్ ప్రిపరేషన్ టాపిక్స్ అనేది నేను కొన్ని ఇచ్చాను. ఎగ్జామ్ ప్రిపరేషన్ టాపిక్స్ కామన్ అక్రాస్ మోస్ట్ ఎగ్జామ్స్కి ఎగ్జామ్ ప్రిపరేషన్ టాపిక్స్ అనేవి ఉంటాయి కదా. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ జనరల్ అవేర్నెస్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్. సో ఇవన్నమాట నెక్స్ట్ స్టెప్స్ అని చెప్పేసి ఇచ్చాము. యూనివర్సిటీ వెబ్సైట్ చెక్ చేయండి. సో యూనివర్సిటీ వెబ్సైట్ చెక్ చేస్తే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, దాని రిజల్ట్ ఏంటి, దాని అప్డేట్ ఏంటో తెలుస్తుంది, దాని ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది. అండ్ అప్లై ఫర్ ఎగ్జామ్స్, మీరు ఎగ్జామ్స్కి అప్లై చేయాలంటే రిజిస్ట్రేషన్ టైం లైన్స్ ఉంటాయి. మిస్ కాకుండా ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయండి. ఆ రిజిస్ట్రేషన్ టైం లైన్స్ అప్డేట్ ఫాలో అవ్వండి. అండ్ ప్రిపేర్ త్రూ అండ్ ఆన్లైన్ క్లాసెస్, మాక్ టెస్ట్లు అండ్ స్టడీ మెటీరియల్ని యూజ్ చేయండి. సో ఎవరైతే మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నారో దానికి రిలేటెడ్ ఈ వీడియో అనమాట. నెక్స్ట్ మీరు వీటిలో ఏ ఎంట్రన్స్ టెస్ట్ని ప్రిపేర్ చేసి ఏ ఎంట్రన్స్ టెస్ట్ని మీరు ఫాలో అవుతున్నారో, ఏ ఎంట్రన్స్ టెస్ట్ని మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఏ ఎంట్రన్స్ టెస్ట్ని మీరు రాయాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఓకే గాయస్, ఇప్పుడు ఈ వీడియోకి రిలేటెడ్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీస్లో MBA చేయాలనుకుంటున్నారో ఏమేమి ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి, వాటి బేసిక్ ఏంటో ఈ వీడియో. ఓకే, నెక్స్ట్ ఇంకొక వీడియోలో సెంట్రల్ యూనివర్సిటీస్కి రిలేటెడ్ క్యాట్ సిలబస్ కావచ్చు, క్యాట్ ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు, మ్యాథ్స్ సిలబస్ కావచ్చు, ఎగ్జామ్ టిప్స్ కావచ్చు. నెక్స్ట్ వీడియోలో మీ అడ్వైస్ అండ్ మీ సపోర్ట్ వల్ల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానికి రిలేటెడ్ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని ఫాలో అవ్వటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవటం అంతకన్నా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.